తెలుగా మీరు ఇది 1 అవర్ తీసుకున్నారండి భయ్య మీరు 20 మినిట్స్ 30 మినిట్స్ వెళ్తానే ఉంది ఓయ్ ఆర్డర్ మా అపార్ట్మెంట్కే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్విగ్గీ ఇన్స్టామార్ట్ డెలివరీ బై లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఫుల్ ట్యాంక్ కొట్టించా, పెట్రోల్ పోను ఎంత మిగులుతుందో తెలుసుకోవచ్చని వచ్చేసాం. ఇదే స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టోరు. ఈ చుట్టుపక్కల వచ్చే ఆర్డర్స్ అన్నిటికీ ఇక్కడి నుంచే గ్రాసరీస్ ప్యాక్ అవుతాయి. రాగానే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. దిక్కులు చూసుకొని పోతా అంటే సెక్యూరిటీ అన్నీ హెల్ప్ చేసినాడు. ఏదో స్కాన్ చేయాలంట. ఇక్కడుందా? ఓకే, మళ్ళీ ఏం చేయాలా? ఓ ఇప్పుడే యాక్చువల్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్స్ రాగానే ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు. తర్వాత మనకి ఆర్డర్ ఇస్తారు. మనం ఫాస్ట్గా స్కాన్ చేసి ఆర్డర్ పికప్ చేసుకొని కస్టమర్కి డెలివరీ చేసేయాలి ఆన్ టైంలో. నా ఫస్ట్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అసలు దొరకట్లేదు. భయానే కన్ఫ్యూజ్ అయినాడు పాపము. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇక్కడ ఉండేటివన్నీ స్కాన్ చేసేస్తున్నాడు, అయినా సిక్తానలేదు. బేసిక్గా నా టైమే అంత. ఎంత ప్లాన్ చేసినా కొన్ని అనుకున్నట్టే జరగవు. లాస్ట్ కన్నా స్టోర్ లోపలికే పోయి పుడికేస్తున్నాడు, అయినా సిక్కినట్లు లేదు పాపము. కొంచెం లోపల అబ్జర్వ్ చేయండి, ఎంత సర్కస్ చేసేస్తున్నారు ఒక్కొక్కరు. ఆర్డర్ వచ్చిన వెంటనే ప్యాకర్స్ లైటింగ్ స్పీడ్లో ఐటమ్స్ పిక్ చేసి ప్యాక్ చేస్తారు. డెలివరీ పార్ట్నర్స్కి ఆర్డర్ రాగానే ఇక్కడ నుంచి ఐటమ్స్ తీసుకొని కింద మింద పడి ఆన్ టైం డెలివరీ చేస్తారు. నా ఆర్డర్లో ఒక ఐటమ్ దొరకట్లేదంట. ఐటమ్ ఎక్స్పైరీ అయిపోయింది. కస్టమర్కి రాంగ్ ఐటమ్లు పంపించకూడదు కదా, అందుకే హెల్ప్ డెస్క్ కాల్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేయించాం. కొంతసేపు అయినా ఇంకా సెకండ్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో గూగుల్ తల్లిని నమ్ముకొని గుడ్డిగా ఇక్కడికి వచ్చేసినాను. కానీ ఇది బ్యాక్ గేట్ అట్ట, మళ్ళీ చుట్టూ వేసుకొని ఫ్రంట్ గేట్కి పోమంటున్నాడు. అమ్మయ్య, ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 65 రూపీస్ వచ్చినాయి ఈ ఆర్డర్కి. 27 మినిట్స్ లోపల స్టోర్ దగ్గరికి వెళ్ళిపోవాలంట. చూడండి, ఇది గేట్ దగ్గర నుంచి ఎంత దూరం ఉందో. ఈ ఆర్డర్ డెలివర్ చేయడానికి మినిమం అంటే 1/2 కిలోమీటర్ నడుచుంటాను నేను. ఇచ్చిన టైం కంటే కొంచెం అర్లీగానే వచ్చేసాను. నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది. మా డెలివరీ పార్ట్నర్స్ అంతా వాళ్ళ ఆర్డర్స్ ఎదుక్కుంటున్నారు. మేమంతా ఒక ఆర్డర్కి ఆ ప్యాకేజ్ ఎక్కడ పెట్టినారని ఈ షెల్ఫ్లన్నీ ఎతికి స్కాన్ చేసి ఆర్డర్ తీసుకొని రావాలా. ఇదొకటి. 2 ఆర్డర్లకు ఒకసారి సెల్ఫీ అప్లోడ్ చేయాలా. ఈ ఆర్డర్ కూడా డెలివరీ అయిపోయింది. 65 రూపీస్ వచ్చినాయి.
लेके जाओ भैया, इधर पे खाड़ के ले जाओ। ಇದೆಯಾ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಯೂಟ್ಯೂಬ್ లివింగ్ టైప్ చూసంట అవునా థ్యాంక్ యూ బ్రో. కెమెరా చూసి ఛానల్ పేరు అడిగాడు, కానీ ఆల్రెడీ ఫాలో అవుతున్నాడంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ భయ్య ఫర్ ఫాలోయింగ్ అండ్ సపోర్టింగ్ మీ. సెకండ్ ఫ్లోర్. ఓ ఈ ఆర్డర్ మా అపార్ట్మెంట్కే. లాస్ట్ టైం జొమాటో వీడియో చేసినప్పుడు మా అపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఆపేసిండ్రే. వెనకాల జొమాటో బ్యాగ్ చూసి నా అపార్ట్మెంట్ వాళ్ళు నన్నే ఆపేశారు. ఈసారి కేర్ఫుల్గా డెలివరీ ఇచ్చేయాల. ఈసారి రిస్క్ ఉండకూడదని ప్రోటోకాల్ ఫాలో అవుతానా. బండి అందరిలాగే బయటే పార్క్ చేసి సెక్యూరిటీ దగ్గర అప్రూవల్ తీసుకొని పోతానా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చట. ఓ అలవాట్లో పొరపాటు. మాకు గేట్ నుంచి ఎగ్జిట్ లేదు ఈరోజు. దగ్గరలోనే రిటర్న్ పికప్ ఆర్డర్ వచ్చింది. డీబీ విలేకని డి బ్లాక్ సెకండ్. ఈ ఆర్డర్ కూడా 65 రూపీస్ వచ్చింది. తర్వాత 2 అవర్స్ లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యా. भैया ये शक्ति लेआउट किधर है? शक्ति लेआउट एरिया का नाम है ये वाला, इधर से जाओ. ఈ ఆర్డర్ కొంచెం స్పెషల్, టైమింగ్ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇది ఎట్లా ఎత్తుకొని పోయేది దీన్ని ఇప్పుడు? కింద పెడదాం, తగులుతుంది. ఇట్లు కూడా కింద పడిపోతుంది. ఇట్లా దొరుకుతాం. ఇక్కడ సెట్ కదా, సరిపోయింది. अल्लाह बोल रहा भैया that side look. Triple 1 flat आपको मैडम 111 फ्लैट फर्स्ट फ्लोर ಯಾವ ಸರ್ 111 ಇದೆ ಫಸ್ಟ್ ಫ್ಲೋರ್ ಅಪ್ ಸೈಡ್ ನಾಟ್ ಸರ್ 111 ಫ್ಲಾಟ್ ನಂಬರ್ 109. that is 8 and 9. वो ये ब्लॉक है शायद फ्रंट में. You said straight left. कौन साइड लेफ्ट भैया? क्या नंबर बोलो क्या? 111 के किधर? ये ब्लॉक है ना, दूसरा ब्लॉक चूज ले. ठीक है. 111 అంటే ఏ బ్లాక్ అని అక్కడ ఉన్న రెసిడెంట్స్కే తెలియదు, నాకెలా తెలుస్తుంది అన్న?
वो बोला 111 पता नहीं मेरे को ये ब्लॉक लिखा ఎలా 15 మినిట్స్ కా డెలివరీ అయినా 1 గంట తెలుగా మీరు हाँ हाँ ఇది 1 గంట 1 అవర్ తీసుకున్నారండి భయ్య మీరు 20 మినిట్స్ 30 మినిట్స్ వెళ్తానే ఉంది నేను ఇక్కడ తిరుగుతాను 5 మినిట్స్ అయింది ఇట్లా స్ట్రైట్ లెఫ్ట్ అన్నాడు స్ట్రైట్ బ్లాక్ లేదు నాకు ట్రిపుల్ 1 వీళ్ళు చెప్తారు కదా ఏ బ్లాక్ చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో జరిగిన సంగ్రామంలో అన్న ప్రాపర్గా అడ్రస్ మెన్షన్ చేయలేదు, సైన్ బోర్డ్స్ లేవు, అక్కడున్న రెసిడెంట్స్కే తెలియదు 111 అంటే ఏ బ్లాక్ అని. కానీ అన్న 1 అవర్ లేట్ అయిపోయిందని అడుగుతున్నాడు. నాకైతే చాలా ఫీల్ అయింది, కానీ అనుకుని ఊరినే అయిపోయా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఈ ఆర్డర్లో నా కీ బలైపోయింది. నాకు ఈ జాబ్ చేస్తాంటే అర్థమవుతుంది, మనకి 10 మినిట్స్ డెలివరీ అంటే కన్వీనియన్స్, కానీ డెలివరీ పార్ట్నర్కి అది టైంతో రేస్. ఎవరు కావాలని డెలివరీ లేట్గా ఇయ్యరు. ట్రాఫిక్, అడ్రస్ కన్ఫ్యూషన్, స్టేర్స్, ఇట్లా ఎన్నో. మనం మొబైల్లో క్లిక్ చేస్తే ఇంటి ముందుకు సరుకులు వస్తాయి. దాన్ని ఎన్నుకుండే ఒకే ఒక హీరో డెలివరీ బాయ్. నెక్స్ట్ టైం డెలివరీ లేట్ అయితే ఫ్రస్ట్రేషన్ బదులు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి ప్లీజ్. ఏంది ఇది, ఇదే అడ్రస్ చూపిస్తుంది. నా ఫోన్ పనిచేయట్లా. ఇదే అడ్రస్ పక్కనే ఆర్డర్ అంట. చూడండి పక్కన బిల్డింగ్, తెలిసింటే నడుచుకొని వెళ్ళిపోతా అంటే. వామ్మో, ఏందన్నా ఇంత బరువుద్ది. भैया 855 लाइक सब्सक्राइब गाइस. आपका नाम? मेरा नाम करण नायक है. भैया बी ब्लॉक लिस्ट. ಇಲ್ಲ ಇಲ್ಲ లాస్ట్ ఆర్డర్ లాంగ్ అని 80 రూపీస్ వచ్చింది. ఇక్కడతో మన డ్యూటీ అయిపోయింది. మళ్ళీ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తాను. మనకు అరౌండ్ 155 పెట్రోల్ ఖర్చు అయింది. టోటల్ 6.5 గంట పని చేస్తే 1055 రూపాయలు వచ్చినాయి. దాంట్లో 155 రూపాయలు పెట్రోల్ పోతే 955 మిగిలింది. ఈయన వాటి మన లక్కీ హీరో. థ్యాంక్ యూ భయ్యా ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.